ఈ యొక్క సాయంకాల వేళలో మనము వర్తమానానికి వెళదాం. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము యావే కడిగేను. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము యావే కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి మగళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటాయే బహు మంచిది. బవళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు. మన కోసం ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆయన్ను మనము ఆరాధించుట కొరకు ఈ యొక్క సమయంలో ఇక్కడ మనం చేరి ఉన్నాం. మనం ఇప్పుడు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అని వర్తమానం మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. యావే నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యావే యందు నేను నమ్మికించి ఉన్నాను. యావే నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నులెదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నాడనంటే, దావీదు కీర్తన, నేను యథార్థవంతుడినై ప్రవర్తించున్నాను. యథార్థంగా అంటే ఏమిటి చెప్పండి? యథార్థముగా అంటే ఏ వేషధారి వలె కాకుండా, అంటే హృదయంలో ఏమి ఉంటుందో నీ వెలుపులకు కూడా అదే విధంగా ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? యథార్థత అంటారు. యథార్థంగా ఉండాలంట. హృదయంలో లోకాశలు పెట్టుకొని హృదయంలో లోకాన్ని ప్రేమించు పైకి అలాగ ఆయన ఆరాధిస్తూ ఉన్నట్లయితే అది ఏమో చెప్పండి? యథార్థత అవ్వదు. యథార్థంగా ఉండాలి నీవు. కాబట్టి ఇక్కడ నేను యథార్థవంతుడనై ప్రవర్తించిన అంటే ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటారో వారు యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లెక్క. నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యావే యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యావే యందు
నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఏమీ సందేహపడకుండా. అంటే ఆయన రక్షిస్తాడని, ఆయన కాపాడుతాడని, ఆయన ఈ లోకం నుండి ఆయన పైకి తీసుకుని వెళతాడని ప్రతి విషయములు కూడా ఆయన్ని నమ్మాలి. ఒక సమయంలో శిష్యులు ఆ పడవలో ఉన్నారు, సముద్రం వచ్చేసింది, ఆ తుఫాను వచ్చేసింది. ఆ సముద్రం వాళ్ళ మీదకి వచ్చేస్తా ఉంది. ఆ పడవ అల్లకల్లోలం అయిపోతూ ఉంది. వాళ్ళు భయపడిపోతున్నారు, కేకలు వేస్తున్నారు, నశించిపోతున్నారు. అప్పుడు ఆయన అంటాడు, మీరు ఎందుకు సందేహపడ్డారు? ఆయన అమలుస్తారు. హల్లెలూయా. అందువలన ఆయన రక్షిస్తాడని నీకు నమ్మకం ఉన్నప్పుడు ఏమీ సందేహించవు. అందువలన ఆయన రక్షించేవాడు కాబట్టి నీవు సందేహించవు. ఆయన నన్ను రక్షిస్తాడు. ఒక బలహీనత వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఇదేమైద్దో, ఈ బలహీనత ఏమైపోద్దో అని నీవు ఏమీ భయపడవు. సందేహించినప్పుడు భయం వచ్చేస్తుంది. కాబట్టి ఏమీ సందేహపడకుండా ఆయన నాకు సహాయం చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు. ఆ సందేహము ఏమీ సందేహం లేకుండా ఆ విధంగా ఆయన ప్రజలు, లేకపోతే ఆయన సమాజము జీవిస్తూ ఉంటుంది. ఆయన నామమున హల్లెలూయా. అలాగే వాక్యమును కూడా, వాక్యము చెప్తూ ఉంది, ఉగ్రత రాబోతూ ఉంది భూమి మీదకి, ప్రపంచం అంతం కాబోతూ ఉంది, నూతన యుగం రాబోతూ ఉంది. అందుకనే బైబిల్లో ఆయన అడుగుతున్నారు, నీ రాకడకిని యుగ సమాప్తికి సూచన ఏమిటి అని అడుగుతున్నారు వాడు. అందుకనే రాకడే ఈ యుగ సమాప్తమునకు, ఈ యుగ సమాప్తము ఆ రాకడలోనే జరుగుతుంది. కాబట్టి అందుకనే ఈ యుగము సమాప్తమైపోయి, ఈ చీకటి యుగం సమాప్తమైపోయి ఒక నూతన యుగం రాబోతూ ఉంది. అదే ఆయన రాజ్యం, 1000 ఏళ్ల పాలన రాబోతూ ఉంది. ఆ నూతన యుగం, ఆ నూతన యుగంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అందుకని ఆయన రాజ్యము రాబోతూ ఉంది. అందుకని ఆయన రాజ్యము మొదట ఎక్కడ ఉదయించింది చెప్పండి? మన హృదయంలో ఉదయించింది. ఆ తర్వాత భూమి మీదకి వస్తుంది. రాజ్యం ఎక్కడుంది? ఇప్పుడు నీ హృదయంలో ఉంది. ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే ఏమండి ఆయన ఎలోహిం యొక్క రాజ్యమైనది కాబట్టి, సర్వశక్తిమంతుని రాజ్యమైనది కాబట్టి, అదే వేకువ నక్షత్రమే, అంటే సర్వశక్తిమంతుని రాజ్యమే వేకువ నక్షత్రం. దానియేలు చెప్పినట్లు సర్వశక్తిమంతుని యొక్క ఆ యొక్క తలరాయి అనంటే ఆ రాజ్యమే తలరాయి అని చెప్పాడు ఆయన. కాబట్టి నీ హృదయంలో ఆ రాజ్యం ఇప్పుడు ఆరంభమైంది. ఈ రాజ్యం నీ హృదయంలో ఆరంభమైనంత మాత్రాన 1000 ఏళ్ల పాలన ఆరంభమైనట్టు కాదు. 1000 ఏళ్ల పాలన ఎప్పుడు ఆరంభమవుతుందో చెప్పండి? అర్మగెద్దోను యుద్ధం తరువాత 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యం ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంది. ఆ నక్షత్రం ఎక్కడుందో చెప్పండి? నీ హృదయంలో ఉంది. ఆ నక్షత్రం అనగా ఆ రాజ్యమే. అంటే నువ్వు నీతి, సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందముతో నీవు ఉన్నట్లయితే ఆ రాజ్యము నీలో ఉన్నట్టే. అలాగే అందరూ కూడి ఉన్నప్పుడు అది సమాజము మధ్య ఉన్నట్టే. అయ్యా ఈ రాజ్యం ఎప్పుడు వచ్చింది, లేకపోతే ఎక్కడ ఉన్నది, ఏమిటని అడిగితే అది మీ మధ్యనే ఉన్నది, అక్కడ ఎక్కడ చెప్పబడడానికి వీలు కాదది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ రాజ్యము, ఆ తలరాయి నీ హృదయంలోనికి దిగి వచ్చి, అందువల్ల ఇప్పుడు ఆ రాజ్యము ఎక్కడ ఆరంభమైందనంటే నీ హృదయమే. ఇంటి దగ్గర నుండే, ఇల్లు అనగా ఎవరు? నీవే. ఆయన ఇల్లు ఎవరు చెప్పండి? సమాజం నీవే. నీ యొద్ద నుండి ఆయన రాజ్యము ఆరంభమైంది, తీర్పు ఆరంభమైంది. ఆయన రాకడంటే తీర్పు, జడ్జిమెంట్. కాబట్టి జడ్జిమెంట్ ఆరంభమైంది. కనుక ఇప్పుడు సందేహించడం లేదు. మనం లోకం అంతం కాబోతుందంటే సందేహం లేదు. నేను విడిచిపెట్టబడతానేమో, పైకి కొనుక్కోబడనేమో, నేను విడవబడతానేమో, ఎందుకంటే నా హృదయం నాకు దోషారోపణ చేస్తూ ఉంది. నీ హృదయం దోషారోపణ చేస్తుంది అనుకోండి,
నువ్వు వాక్య ప్రకారంగా లేవు, వాక్య ప్రకారంగా జీవించడం లేదు, ఈ యొక్క ఉదయకాల వర్తమానం ప్రకారంగా నువ్వు లేవు, ఏదో వింటున్నావు కానీ దాని ప్రకారం నువ్వు జీవించడం లేదు ఆయన కనుక హృదయం కనుక దోషారోపణ చేస్తూ ఉంటే నీకు అప్పుడు నేను ఎత్తబడనని సందేహం వచ్చేస్తుంది. నేను వెళ్ళిపోను, విడవబడతాను అని వచ్చాను నీ మనసులో కలుగుతుంది. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటావు, వాక్యానికి లోబడి నడుస్తూ ఉంటావు, అప్పుడు నీ హృదయం ఏ దోషారోపణ చేయదు. ఎందుకంటే నీ హృదయంలో నీతి సమాధానము, అంటే హృదయంలో ఏ పాపము గురించి కనుక దోషారోపణ చేయకపోయినట్లయితే నీ హృదయంలో సమాధానం ఉన్నట్లే. అప్పుడు ఆ సమాధానం ఉన్నప్పుడు ఆయన నువ్వు ఆనందిస్తూ ఉంటావు. అప్పుడు నీకు విడిచిపెట్టబడతాననే సందేహం ఉండదు. నేను విడవబడతానేమో, మా ఆయన వెళ్ళిపోతాడేమో, నేను విడవబడతానేమో, లేదా నా భార్య వెళ్ళిపోద్దేమో, కొంచెం భక్తిగా ఉంటుంది, నేను విడవబడతానేమో, లేకపోతే నా పిల్లలు వెళ్ళిపోతారేమో, నేను విడవబడతానేమో, లేకపోతే మా తల్లిదండ్రులు వెళ్ళిపోతారేమో, నేను విడవబడతానేమో, ఏమీ ఉండదు. ఆ సందేహం అంతరంగంలో ఉండనే ఉండదు. ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందం ఉన్నప్పుడు నీవు విడిచిపెట్టబడతాననే సందేహము ఏమీ కూడా ఉండదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని యావే నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నులు ఎదుటి ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ సత్యాన్ని అనుసరించి, సత్యమనగా వాక్యమే, నన్ను పరిశీలించుము. నన్ను పరిశీలించు నాయన, నన్ను పరిశీలించు, నా ఆలోచనలు పరిశీలించు, నా హృదయం పరిశీలించు, నా క్రియలు పరిశీలించు. ఎక్కడైనా నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే నాకు తెలియచేయను ఆయన. ఈనాడు అదే కావాలి. పరిశుద్ధాత్మ ఏం చేయాలి చెప్పండి? ప్రార్థిస్తే నీతో మాట్లాడతాడు ఆయన. అందుకని నేను ఆయన సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలి? నన్ను పరిశోధించిన ఆయన, పరీక్షించిన ఆయన, నన్ను పరిశీలించిన ఆయన. నాలో ఇంకా నాకు తెలియకుండా ఏమైనా నీ వాక్యానికి వ్యతిరేకంగా నాలో ఏమైనా ఉన్నట్లయితే నాతో మాట్లాడిన ఆయన, నేను సరిదిద్దుకోవడానికి సహాయం చేయను ఆయన, నేను మార్చుకోవడానికి కృప చూపున ఆయన. నీకు ఎక్కడైనా విరోధంగా ఉంటే నేను విడవబడకూడదు, నేను ఈ రాజ్యంలో సదా ఉండాలి ఆయన. ఆయన ఆ విధంగా ప్రార్థిస్తే నీ జీవితంలో ఏమైనా మురికి, మచ్చ, కళంకం ఏదైనా ఉన్నట్లయితే, ఆ మత్స్యమైనది ఏదైనా, నశించేది ఏదైనా, లోక సంబంధమైనది ఏదైనా ఉన్నట్లయితే నీకు చూపిస్తాడు ఆయన, నీకు తెలియజేస్తాడు ఆయన. ఆయన చెప్పకపోతే నీకు తెలియదు. నువ్వు బాగానే ఉన్నాను అనుకుంటావు, నేను పర్వాలేదు బాగానే ఉన్నాను, అందరికంటే నేను బాగానే ఉన్నాను అని నువ్వు అభిప్రాయపడుతూ ఉంటావు. కానీ సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడితే నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మత్స్యమైన దాన్ని విడిచిపెట్టాలనంటే ఆయన్ని అడగాలి నువ్వు. నాయనా నన్ను పరీక్షించు నాయన, నా చెవులను పరీక్షించు, నా హృదయాన్ని పరీక్షించు. నాలో ఏమైనా ఎక్కడైనా నీ వాక్యానికి, నీ రాజ్యానికి నీ ప్రవేశించకుండా అడ్డుబండ ఏదైనా ఉందా? నాలో పాపపు అడ్డుబండ, అవిశ్వాసమైన అడ్డుబండ, సందేహమైన అడ్డుబండ ఏదైనా నాలో ఉందా? నాకు సహాయం చేయను ఆయన. ఆయన్ని అడగాలి. ఆయన హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆయన మాట్లాడతాడు. పరిశుద్ధాత్మే నీకు బోధిస్తాడు, నీకు తెలియజేస్తాడు నీ జీవితాల గురించి. ఆయనే ఆ నీలో ఉన్నటువంటి ఆ ఏమైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే నీ యొక్క పొరపాట్లను కానీ, నీ తప్పులను కానీ, నీ మాటలో ఉన్న దోషాలు కానీ, నీ ఆలోచనలో దోషాలు కానీ, నీ క్రియలో ఉన్న దోషాలు కానీ అన్నీ కూడా ఆయన నీకు తెలియజేస్తాడు ఆయన. అప్పుడు నీవు నిర్దోషి అవుతావు. ఏమండి? అప్పుడు నువ్వు ఎత్తబడను అనే సందేహం ఏమాత్రమో ఉండదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమంటున్నాడండి? పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇక్కడ చూడండి, పనికిమాలిన వారితో, అలాగే
భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. సాంగత్యము చెయ్యను. ఇక్కడ చూడండి, దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటున్నాడు ఆయన. ఎప్పుడైనా కానీ మీరు చూడండి, పరిశుద్ధాత్మ గనక నీలో ఉన్నప్పుడు, సర్వశక్తిమంతుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీవు మెసేజ్ చెప్పిన రీతిగా ఆయన నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్న రీతిగా నీవు కూడా ప్రత్యేకంగా ఉంటావు. ఎవరితో పడితే వాళ్ళతో నీవు సాంగత్యము చేయవు, ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు సహవాసము చేయవు, సాంగత్యము చేయవు. అందుకని దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకునేని వాక్యం చెప్తాము. అందువలన ఆ సంఘము అని, దుష్ట సంఘము అని అంటే, సంఘం అంటే స్త్రీకు సాదృశ్యంగా ఉంది కాబట్టి దుష్ట సంఘం అనగా దుష్ట స్త్రీ. అందుకని ఈనాడు దుష్ట స్త్రీ ఏమిటంటే రోమన్ క్యాథలిక్ సంఘం. దాని యొక్క పిల్లలు ఉన్నాయి, లూథరన్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, రకరకాల సంఘాలు. ఈనాడు బోరుడి సంఘాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి. రకరకాల పేర్లతో, రకరకాల ఆచారాలతో, రకరకాల ఆరాధనలతో కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ దుష్టస్త్రీకి సంబంధించినవి, అనగా రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించినవి. అందువలన ఆయన యొక్క సమాజము, లేకపోతే ఆయన యొక్క బిడ్డలు, లేకపోతే ఆయన యొక్క వధువు ఆ దుష్ట స్త్రీతో సాంగత్యము లేనిది అని తెలుసుకోవాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సాంగత్యము లేనిది, దుష్ట సాంగత్యము. అందుకని ఇక్కడ అంటున్నాడు, పనికి వాళ్ళని వారితో నేను సాంగత్యము చేయి. అనగా మత్స్యాగ బోధకులతో కానీ, మత్స్యా సంఘాలతో కానీ, లోకస్తులతో కానీ మనం సాంగత్యము చేయం. సాంగత్యం అంటే వాళ్ళ బోధలతో కానీ, వాళ్ళ యొక్క ఆచారాల్లో కానీ, వాటి ఏటిలో కూడా మనం ఏకీవించకుండా మనము ప్రత్యేకంగా ఉంటుంటాం. అందుకని యాకోబు రాసిన పత్రిక చూడమ్మా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము సర్వశక్తిమంతునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు సర్వశక్తిమంతునికి శత్రువగును. అమ్మ, నువ్వు తప్పులు లేకుండా చదవాలి, చూసి జాగ్రత్త చదవాలి. కాబట్టి చూడండి, ఇక్కడ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము సర్వశక్తిమంతునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహం అంటే బైబిల్ ఏముందంటే, ఇప్పుడు సర్వశక్తిమంతునితో మనం స్నేహం కలిగి ఉన్నాం, మెస్సీతో స్నేహం కలిగి ఉన్నాం. ఆ మెస్సీతో స్నేహం కలిగి ఉండడం అంటే బైబిల్ ఏముందంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటియే. ఏమండి? ఆయనతో స్నేహం కలిగి ఉండడం అను. అలాగే నీవు లోక సంబంధంగా నడుస్తూ ఉన్నట్లయితే లోకంతో స్నేహం కలిగి ఉన్నట్లు లెక్క. అందుకని వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. వ్యభిచారం చేస్తూ ఉంటే ఏమి చెప్పండి? లోక స్నేహంతో. అలాగే అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, దొంగతనాలు చేయడం, నరహత్యలు చేయడం, కొండెములు చెప్పడం, ఈ రకరకాలుగా త్రాగడం, రకరకాల చెడుతనాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు చెప్పండి? లోకంతో స్నేహం కలిగినట్లు లెక్క. అర్థమైందా? ఆ చెడుతనాన్ని చేస్తూ ఉన్నట్లయితే లోకముతో, ఎందుకంటే ఈ లోకం అంటే చెడుతనంతో నిండిపోయింది. అందువలన వాక్యం ఏం చెప్తుందండి?
దుష్ట సాంగత్యము చెయ్యొద్దు, లోకస్తులతో స్నేహం చేయకూడదు. చిన్నతనంలోనే ఏమండి మనకి తెలియకపోయినా ఆయన ఎరిగిన తరువాత ఆయన వాక్యమును బట్టి మనకి ఏమైపోయింది చెప్పండి, అట్టి స్నేహాలు సాంగత్యాలు మనకి లేవు. ఆయన నామమున హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి మీరు చదవండి అక్కడ. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నది. 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొని జాలరు. వీరు స్త్రీ సాంగత్యము వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ను వెంబడించురు. వీరు సర్వశక్తిమంతుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా నుండుకై మనుష్యుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు. వీరు అనింద్యులు. వీరు స్త్రీ సాంగత్యం నిండిన వారు ఎవరు చెప్పండి? 1,44,000 మంది. 144,000 మంది అంటే 1,44,000 మంది స్త్రీ సాంగత్యము నెరగిన వారు అని. స్త్రీ సాంగత్యం అంటే సంఘము, అంటే ఈ మతశాఖ సంఘాల యొక్క సాంగత్యము లేనివారు. అందుకని యూదులు మెస్సైని నమ్మరు కాబట్టి, మెస్సైని అంగీకరించరు కాబట్టి, అందువలన ఈ యొక్క సంఘాలను కూడా వాళ్ళు ఏం చేయరు చెప్పండి, నమ్మరు. ఎందుకనంటే వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నది మెస్సైని ఆరాధిస్తూ ఉన్నారు, కానీ మెస్సయా ఆయన కాదు. వీళ్ళు ఆ మొదటి రాత్రుల్లో వచ్చిన మెస్సయా అబద్ధికుడు, అతడు బైజములు, అతడు దయ్యం పట్టినవాడు. అలాంటి ఆయన్ని ఈ క్రైస్తవులందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్పి సంఘాలతోటి ఏ సంఘముతో కూడా సాంగత్యము చేయకుండా ఎప్పటికీ కూడా యూదులు మెస్సయా నువ్వు ఎప్పుడు వస్తావు నాయన అని చెప్పి ఆ యెరూషలేములో ఏమండి ఆ ఏడుపుల గోడ ఉంది, ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ కూడా కన్నీరు గారుస్తూ ఉంటారు వాళ్ళు, అయా నువ్వు ఎప్పుడు వస్తావు అని. అంటే వాళ్ళ విషయంలో ఆయన యొక్క రాకడా జరగలేదు, ఆ మొదటి రాకడ జరగలేదు. అందుకని రెండవ రాకడలో వాడు కళ్ళు తీరబడతాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? సెకండ్ కమింగ్లో ఉన్నాం. అందుకల్లా వాళ్ళు స్త్రీ సాంగత్యమును ఎరుగని వారు. అందుకని వాళ్ళు డైరెక్ట్గా మెస్సీని కలుసుకుంటారు. వాళ్ళు మనమైనట్లయితే ఆయన ఎరుగక ముందు అనగా నీవు ఒక మతశాఖ సంబంధమైన స్త్రీ సాంగత్యంలో ఉన్నావు, ఒక వేశ్య యొక్క సాంగత్యంలో ఉన్నావు నీవు. ఎందుకంటే
ప్రతి మతశాఖ సంఘాలు కూడా రోమన్ క్యాథలిక్ మహావేశకు సంబంధించిన పిల్లలే, వేశ్య పిల్లలు ఇవన్నీ కూడా, సంఘాలన్నీ కూడా అబద్ధ బోధకులు. వారు చెప్పేదంతా కూడా ఆయన ఒక్కడైతే ముగ్గురైన అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు నామములో బాప్తిజం పొందమని వాక్యం చెప్తుంటే తీర్థంలో బాప్తిజం పొందమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదంతా కూడా వాక్యానికి విరోధమైనది. అందుచేత ఒకప్పుడు నీవు ఆ యొక్క స్త్రీ సాంగత్యము కలిగిన వ్యక్తిగా ఉన్నావు. మతశాఖ సంఘాల యొక్క సాంగత్యం, వేశ్య యొక్క సాంగత్యం కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నీవు కూడా ఆ యొక్క వేశ్యతో స్నేహం చేసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆ దుర్బోధ కలిగిన సంఘాలతో స్నేహం చేసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. ఎక్కడికి పడితే, ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళడం, ఏ బోధ పడితే ఆ బోధ వినడం, ఏ పాస్టర్లు పడితే ఆ పాస్టర్లకు చేర్చుకోవడం, ఎలాగ పడితే అలాగ ఉన్నావు నీవు. ఆయన కృప ఏం చేసిందనండి, ఆ మతశాఖ సంఘాల నుండి బయటికి పిలిచింది. ఆయన ఆ వేశ్య సాంగత్యము నుండి, ఆ స్త్రీ సాంగత్యము నుండి ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క స్వరము, అనగా సర్వశక్తిమంతుని యొక్క స్వరము నిన్ను ఆ యొక్క వేశ్య సాంగత్యము నుండి బయట తీసుకొచ్చేసి ఆ సాంగత్యాల నుండి నిన్ను తెంచివేసింది. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆ పనికి మాలిన వారితో నీవు సాంగత్యము చేయవు, ఆ దుష్టులతో సాంగత్యము నీవు చేయవు, అలాంటి బోధలతో నువ్వు సాంగత్యము చేయవు, అలాంటి ఆచారాలతో సాంగత్యము చేయవు, అలాంటి సిద్ధాంతాలతో సాంగత్యము నీవు చేయవు. ఇప్పుడు నీ సాంగత్యము, నీ స్నేహం ఎవరుతుంటానండి? మెస్సయ్యతోటి. కాబట్టి ఆ యూదులు ఎలాగైతే స్త్రీ సాంగత్యం నెరగని వారుగా ఉన్నారో, నీ ఒకప్పుడు స్త్రీ సాంగత్యం నెరిగి ఇప్పుడు స్త్రీ యొక్క సాంగత్యమును ఎరగని వ్యక్తివిగా, ఇంకా స్త్రీ సాంగత్యం నుండి తెంచబడిన వ్యక్తివిగా, స్త్రీ సాంగత్యం నుండి బయటకు వచ్చిన వ్యక్తివిగా నీవు ఉన్నావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆయన కృప నిన్ను బయటికి పిలిచింది. ఆయన యొక్క కృప నిన్ను బయటికి పిలిచింది. మీకు అర్థమవుతుందండి? ఆయన కృప నిన్ను రక్షించింది. ఆయన కృప, ఆయన ప్రేమ నీ పట్ల ఆయన ప్రేమ చూయించి అలాంటి పనికిమాలినటువంటి స్త్రీ నుండి, ఆ యొక్క పనికిమాలిన దుష్ట స్త్రీ నుండి, ఆ సాంగత్యము నుండి, ఆ వాళ్ళతో పొందు లేకుండా నిన్ను ప్రత్యేకపరిచింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని మెస్సీ ఏం చెప్తున్నాడు అనండి, వెలుగుకి చీకటికి ఏమి సంబంధం? అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడి. వెలుగుకి చీకటికి ఏమి సంబంధము? బయల్జెబూలుకి మెస్సీకి ఏమి సంబంధం? దయ్యానికి మెస్సీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. వెలుగుకి చీకటికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఏమండి? సర్వశక్తిమంతుని ఆలయానికి ఏమండి ఈ పనికి మాలిన ఆలయాలకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. అందువలన వారి నుండి మీరు బయలువడిన ప్రత్యేకంగా ఉండు అను. సాంగత్యము లేకుండా వారి నుండి మీరు బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. అందుకని మనకు ఏ సంఘ శాఖలతో కానీ, ఏ యొక్క అనగా ఈ మతశాఖ సంఘాలతో కానీ, బోధకులతో కానీ మనకు ఎలాంటి సాంగత్యము లేదు. మనకి సాంగత్యము మెస్సీతోటి. అందుకని వారి నుండి బయలువెడలి మనము ప్రత్యేకించబడ్డాం. మనం ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ?
మత్స్యాక సంఘాలు చూడండి, ఒక సంఘానికి ఒక సంఘం సాంగత్యం కలిగి ఉంటాయి. అందరూ కూడా ఐక్యమైపోవాలని సంఘాలని ఏమైపోతున్నాయి చెప్పండి, ఏకమైపోతూ ఉన్నాయి సంఘాలన్నీ కూడా, అన్నీ కూడా. అందుకని ఐక్య క్రిస్మస్, ఐక్యారాధన అవన్నీ జరుపుకుంటూ ఉన్నాయి ఆ సంఘాలని. అందుకని ఒక స్త్రీకి ఒక స్త్రీ సాంగత్యం కలిగి ఉన్నాయి. అంటే లోదల సంఘానికి, బాప్టిస్ట్ సంఘానికి, పెంతెకోస్తు సంఘానికి, ఒక సంఘానికి ఒక సంఘం ఏమైపోయింది చెప్పండి, సాంగత్యం కలిగి. ఇటీవల ఒకటిని తీసుకెళ్ళి ఈ యొక్క హిందూ మత సంబంధమైన వాళ్ళు ఒక పాస్టర్ని ఆ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఒక పాస్టర్ని తీసుకెళ్ళి మూసేస్తే క్రైస్తవులందరూ కూడా బయటకు వచ్చేసారు, రోడ్ల మీదకి వచ్చేసారు. క్రైస్తవులందరూ కూడా మనందరం ఒకటే, క్రైస్తవులందరూ ఒక్కటే అంటున్నారు వాళ్ళందరూ కూడా. అన్ని సంఘాల వాళ్ళు కూడా ఫ్లెక్స్లు పట్టుకొని, ఏదో కార్డులు పట్టుకొని ఆ విధంగా అందరూ బయటకు వచ్చేసి క్రైస్తవులు అందరూ ఐక్యంగా ఉండాలి, పాస్టర్లందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఈ యొక్క మత సంబంధమైన వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి, మనం పోరాడాలి అంటున్నారు. కానీ మనం ఏ గుంపులైనా ఉంటున్నావా, దేనిలోనైనా చేరుతున్నావా? లేదు. ఎందుకనండి? స్త్రీ సాంగత్యము, దుష్ట సాంగత్యము ఎరగనటువంటి సమాజముగా ఉండాలి. ఆయన నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అయ్యగారు కానీ నేను కానీ ఏదో మత్స్యాక పాస్టర్లకు కానీ ఈ మత్స్యాక వాళ్ళకి కానీ దెబ్బకని చెయ్యము. మీకు అర్థమైందా? చెయ్యము. చాలామంది ఏం చేస్తుంటారు, ఏ పాస్టర్ కనపడి ఎవరు కనపడినా, ఏం బ్రదరో బాగున్నారా, ఎవరన్నా క్రైస్తవులు కనపడితే ఏం బ్రదరో బాగున్నారా, కనబడి నోటి కల్లా చేయిస్తూ ఉంటారు. అర్థమైందా? ప్రత్యేకించబడి ఉండాలి. నువ్వు వేరు, వాళ్ళు వేరు. నీ జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు. నీ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. నీలో ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. కానీ వాళ్ళలో ఏముంటాయి చెప్పండి? వాళ్ళలో అసూయలు ఉంటాయి, ద్వేషములు ఉంటాయి, గర్వాలు ఉంటాయి, హెచ్చించుకోవడం ఉంటుంది, పనికి మన లోక మాటలు ఉంటాయి. ఆ విధంగా చండాలం ఉంటారు. పైకి మాత్రం ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తుంటారు, భక్తి చేస్తూ ఉంటారు. ఏమండి? అంటే లోకముతో స్నేహం కలిగి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మనము ఆయనతో స్నేహం కలిగి అంటే ప్రేమ కలిగి జీవించడమే. ఆయనతో నువ్వు స్నేహం కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుంటే ప్రేమ అన్నది బైబిల్. ఆయనతో నువ్వు స్నేహం కలిగి ఆరాధిస్తున్నావు, ఆయన హల్లెలూయా. వాళ్ళు లోకంతో స్నేహం కలిగి ఆయన ఆరాధిస్తున్నారు. మనము ఆయనతో మనము స్నేహం కలిగి మనము ఆరాధిస్తున్నాం. అబ్రహాము గారు ఆయనకి స్నేహితుడు. అబ్రహాము గారు ఆయన స్నేహితుడుగా ఉండి ఆయన్ని ఆరాధించాడు. అది మత్స్యాక సంఘాలు అయితే లోక స్నేహాన్ని కలిగి ఉన్నాయి, ఆ సిద్ధాంతాలతో స్నేహం కలిగి ఉన్నాయి. మన వాక్యముతో స్నేహం కలిగి ఉన్నాం, సిద్ధాంతాలతో స్నేహం కలిగి ఉన్నాయి, ఆచారాలతో స్నేహం కలిగి ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. అవి ఏమి పద్ధతి చెప్పండి? వాటి ఆరాధన మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశాలను బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నాను. టీవీలు తీసేయరు, సీరియల్ చక్కగా చూస్తూ ఉంటారు. ఏమండి? చక్కగా టీవీని తీసి దెబ్బలు పడేయరు, అది అలాగే ఉంటుంది. లోబడరు, వినరు. అలాంటి పనికిమాలిన వాళ్ళందరూ కూడా ఆ సంఘాల్లో ఉన్నారు. కానీ నిజమైన వధువు ఏం చేస్తుంటే అలాంటివన్నీ తీసి దెబ్బలు పడేస్తారు. అట్టి పెట్టుకొని ఉండదు అవి. ఆ పాస్టర్ గారు అలా చెప్తూ ఉంటారులే, అది చెప్పాల్సిన బాధ్యత కాబట్టి అలా చెప్తుంటాడులే. ఆయన ఏం చేస్తారు చెప్పండి? లేకపోతే ఏ టీవీ షాపుడికి అమ్మి పడేయడమే. కానీ ఏం చేస్తారు చెప్పండి? అది ఆ దయ్యం అలా కూడా ఇంట్లో, అలాగా దయ్యాలు ఇంట్లో పెట్టుకొని. విన్నాం గారు అన్నారు, విన్నాం గారు కూడా టీవీ కొన్నాడు ఫస్ట్లో. కొనగానే సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడనండి, అది కనుక నీ ఇంట్లో ఉంటే నీతో మాట్లాడాలన్నాడు. తీసి పడేసాడు. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి? చక్కగా దాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నావు, దాన్ని గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. అలాంటి
వాటిని ప్రేమిస్తూ వాటి మీద మనసు కలిగి ఈనాడు మత్స్యాగ సంఘాలు కానీ ఆ లోక స్నేహము కలిగి లోక మాటలు వింటూ లోక సీరియళ్ళు చూస్తూ ఈ విషయాలని కూడా వాటిలో గడుపుతూ ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ టీవీల్లో వినేటువంటి బోధలన్నీ కూడా ఏమైనా చెప్పండి, అవి వాక్య వ్యతిరేకమైనవి, వాక్య విరోధమైనవి. అందువలన ఈ మతజాగ సంఘాల యొక్క వాళ్ళు లోకంతో స్నేహము కలిగి, అందుకని ఆ టీవీ అనేది పాతాళం నుండి వచ్చిందని చెప్పాడు కానీ అది నరకంలో నుండి వచ్చింది, అది దయ్యము. అందుచేత అటన్నిటితో సహవాసం చేస్తూ స్నేహము కలిగి ఉండి సాంగత్యము చేస్తూ వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అందుకని వాళ్ళ ఆరాధన ఆయన సన్నిధికి చేరదు. నీ ఆరాధన, నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన కారణం ఏమిటంటే ఆయన నిన్ను కోరుకునేది ఏమిటంటే ఆయన నిన్ను కోరుకునేది ఏమిటంటే ప్రేమ కలిగి జీవించడమే. ప్రేమ పొరుగు వానికి ఏం చేయదు చెప్పండి, కీడు చేయదు అన్నది వాక్యం. అది ఏమాత్రం కూడా హాని చేయదు, ఏమాత్రం కూడా కీడు చేయదు. ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరు కూడా కీడు చేయలేడు, మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాడు, మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా మేలు చేద్దామా, ఏ విధంగా మేలు చేద్దాం. ఆ ప్రేమ దానిని బట్టి ఈ ప్రార్థన ఆరాధన ఆయన సన్నిధికి చేరుతుంది. మత్స్యాగ సంఘాల వాళ్ళది. అందుకని వాళ్ళకు మనకి ఏమాత్రం కూడా సంబంధము లేదు. వాళ్ళ నరకానికి వెళ్ళేవారు, మన పైకి వెళ్ళాం. వాళ్ళ కిందకి వెళ్ళేవారు, మన పైకి వెళ్ళాం. మనం పరిశుద్ధులవి, వాళ్ళు అపవిత్రులు. అందుచేత మనము స్త్రీ సాంగత్యం ఎరగని వారంగా మనం ఒకప్పుడు ఉన్నాం, కానీ ఇప్పుడైతే విడిచిపెట్టేశాం. ఏ స్త్రీ సాంగత్యము, ఏ సంఘం యొక్క సాంగత్యం మనకు లేదు. వాక్యముతోనే సాంగత్యం, వేకువ నక్షత్రముతో ఆ దూతతో మనకు సాంగత్యం, మెస్సీతో మనకు సాంగత్యం. ఇప్పుడు మనము సెకండ్ కమింగ్లో ఆయన మహిమ స్వరూపిగా వచ్చాడు కాబట్టి ఆ మహిమ స్వరూపితో మనకు సాంగత్యం. ఆయన నామస్తం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంతో మనకు సాంగత్యము లేదు. ఒకసారి మేము ఊరెళ్ళి అక్కడ వాక్యం చెప్తాం. వాళ్ళ ఇంట్లో పెద్ద బండ టీవీ ఉంది, అప్పట్లో బండ టీవీలు ఉంది. అయితే నేను వస్తున్నాను తెలిసి ఆ టీవీ కనబడకుండా ఉండడానికి పైన గుడ్డేదో కప్పేశాను. చూస్తారనుకోండి, చూస్తారేమో అర్థమైందా, కప్పేశాను. కానీ వైరు కనపడతాను. చెప్పాను దాని గురించి, బ్రహ్మాం గారు కూడా ఇలా చెప్పాడు. వాడికి అయ్యో విన్న తర్వాత అయినా కానీ తీసేయాలన్న ఆలోచన కలగలేదు వాడు. అది తీసిపడేయాలి అనిపించలేదు వాళ్ళకు. అంటే వాళ్ళని ఏం పని చేయాలి చెప్పండి, వాక్యం పని చేయాల. అదే కనుక వాక్యం వాళ్ళ హృదయంలో పనిచేసింది అనుకోండి, నిద్ర పట్టదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ చెప్పారు కదా పాస్టర్ గారు, కాబట్టి నేను వెంటనే దాన్ని తీసేయాలి. ఆత్మ కదిలించబడిన ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, తీసుకెళ్ళి దాన్ని అమ్మి పడేస్తాడు, లేదా బయట పడేస్తాడు. వాళ్ళకి అసలు దాన్ని చెయ్యాలని అనిపించలేదు. అందుకని చాలామందికి వాక్యం విన్నప్పుడు ఏదైతే వాక్యంలో విన్నారో ఆ వాక్య వ్యతిరేకమైన దాన్ని అసలు విడిచిపెట్టేయాలన్న ఆలోచన కూడా ఉండదు కనీసం. అంత భయంకరమైన క్రైస్తవులు ఉంటారు. వాళ్ళ నోటైన అబద్ధాలు ఉన్నాయనుకోండి, మోసములు ఉన్నాయనుకోండి, అసూయ ఉందనుకోండి, కేశం ఉందనుకోండి, వ్యభిచారపు ఆలోచన ఉన్నాయనుకోండి, దొంగతనపు ఆలోచన ఉన్నాయనుకోండి, అలాగే ఆ యొక్క మోసపు ఆత్మ ఉందనుకోండి, తప్పులు పట్టే ఆత్మ ఉందనుకోండి, త్రాగే ఆత్మ ఉందనుకోండి, ఈ రకరకాల ఆత్మలు ఉన్నప్పుడు వాక్యం విన్నప్పుడు దీన్ని ఏదో విధంగా నేను విడిచిపెట్టేయాలి, దీన్ని మానేయాలి, దీన్ని వదిలేయాలి, ఈ స్వభావాన్ని నేను విడిచిపెట్టేయాలి అని ఆ వాక్యం విన్నప్పుడు ఆలోచిస్తాడు మనిషి. ఆ పరిశుద్ధాత్మ కదిలించబడితే ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను ఆ విధంగా నేను ఇక జీవించకూడదు, నేను ఇంకా
ఈ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంతో నేను జీవించాలి, ఆయన వాక్య వ్యతిరేకమైన దాన్ని నేను విడిచిపెట్టేయాలని ఆ విధంగా ఒత్తిడిలో అవుతాడనమాట. అప్పుడు అతను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతుంది. ఆయన నమ్మేస్తాడు. అందుకని ఇక్కడ వాక్యం ఏం చేయాలి చెప్పండి, నేను ప్రేరేపిస్తుంది. బైబిల్లో సర్వశక్తిమంతుడు లేకపోతే సర్వశక్తిమంతుడు అబ్రహాము గారితో చెప్పినప్పుడు, సున్నతి గురించి అబ్రహాం గారితో చెప్పినప్పుడు వెంటనే అతడు ప్రేరేపించబడి ఆ కార్యాన్ని జరిగించాడు. మోషేతో ఆయన మాట్లాడినప్పుడు ఏమండి సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు, ప్రేరేపించబడి వెంటనే దాన్ని జరిగించేవాడు. ఆయన నమ్మేస్తాడు. ఆత్మ ఏం చేస్తుందంటే నేను వాక్యం విన్న తర్వాత ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చేలాగా ప్రేరేపిస్తాయి పరిశుద్ధాత్మ నీలో ఉంటే. ఆ పరిశుద్ధాత్మ లేదనుకోండి ప్రేరేపించదు. నువ్వు అబద్ధాలు ఆడుతుంటావు అనుకో, అబద్ధాలు ఆడకుండా ఉండేలాగా ఇక నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలి, ఇక నువ్వు సత్యవంతుడిగా జీవించేలాగా, సత్యం మాట్లాడేలాగా, ఇక అబద్ధం ఆడకుండా సత్యం మాట్లాడేలాగా పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు అసూయపడతా ఉంటావు అనుకోండి ఇతరులు చూసినప్పుడు, అప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ నేను అసూయపడకూడదు, ప్రేమ కలిగి నేను జీవించాలి. గర్వం ఉండదు. ఎవరినైనా చూసినప్పుడు ఇలా కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు గర్వం చూసి. ఆ గర్వము నీకు ఉండకూడదని వాక్యం చెప్పినప్పుడు నువ్వు ఆ గర్వాన్ని విడిచిపెట్టేసి ప్రేమ కలిగి ప్రేమతో జీవించడానికి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అదే దురాత్మ ఉందనుకోండి చెడుతనం చేసేలాగా ప్రేరేపిస్తుంది. అర్థమైందా? సర్వశక్తిమంతుడు నీ పట్ల ఆశ కలిగి ఉంటాడు, ఆయన వాక్య ప్రకారం నడవాలి. సాతాను కూడా నీ పట్ల ఆశ కలిగి ఉంటాడు, వాడి ప్రకారంగా నడవాలని. నువ్వు సర్వశక్తిమంతుని ఆశని నెరవేర్చే విధంగా ఉండాలి. ఆయన హల్లెలూయా. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆ సౌలు రాజు చేత తన కార్యములు జరిగించుకోవాలని ఆయన అనగా యుద్ధాలలో విజయం పొందేలాగున ఆ విధంగా సర్వశక్తిమంతుని ఆత్మ ఆ యొక్క సర్వశక్తిమంతుడు చెప్పినప్పుడు ఆ సౌలు రాజును ప్రేరేపిస్తూ ఉండేది. ఆ యుద్ధానికి వెళ్ళేవాడు, విజయం పొందుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వదిలేసిందో, ఎందుకంటే సర్వశక్తిమంతుడు చెప్పినట్లుగా కాకుండా ఆ జనులు చెప్పినట్లు ఎప్పుడైతే ఆ యొక్క సౌలు రాజు నడిచాడు, అప్పుడు పరిశుద్ధాత్మ అతను వదిలేసింది, దైవం అతను పట్టేసింది. అప్పుడు ఆ దురాత్మ ఏం చేస్తుంది చెప్పండి, ప్రేరేపిస్తూ ఉంది చెడుతనం వైపు. చాలామంది దురాత్మ పట్టేసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, అసూయ వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది, త్రాగుడు వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ దయ్యం, వ్యభిచారం వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది, డబ్బు వైపు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, అలాగా కొండాల వైపు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇలాగ చెడుతనం వైపు ప్రేరేపించేది ఏమిటి చెప్పండి, దయ్యము, దురాత్మది. ఆ దురాత్మ ఏం చేస్తుంటే ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ దయ్యము ఆ ప్రేరేపణకు లోనైపోతూ ఉంటాడు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ కనుక నీలో ఉన్నప్పుడు ఈ వాక్యం కానీ నువ్వు ప్రేరేపించబడుతుంటావు. ఆయన ఏం చెప్పాడు దాన్ని నెరవేర్చడానికి ఆయన నామనిస్తాడు. పరిశుద్ధుడిగా జీవించానండి, పరిశుద్ధుడిగా జీవించడానికి ప్రయాసపడతాను. అర్థమవుతుందండి? అపవిత్రుడుగా నువ్వు జీవించలేవు. ఆ పరిశుద్ధత, అందుకని నేను పరిశుద్ధుడుగా అందుకని ఒక పాపం చేసే వ్యక్తి నేను పాపాన్ని మానలేకపోతున్నాను అంటాడు. కానీ దయ్యం అతన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీకేం జరుగుతూ ఉంటుందంటే నేను పాపం చేయలేకపోతున్నాను అంట ఆయన. హల్లెలూయా. ఎందుకనండి నేను పరిశుద్ధుడుగానే జీవించాలని ప్రేరేపించబడుతున్నాను తప్ప పాపం చేయడం నా వల్ల కావట్లేదంట. అంతగా పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేయాలి చెప్పండి, ప్రేరేపిస్తాం. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ
నీతో మాట్లాడతాడు. మాట్లాడి నిన్ను ఆయన ఇష్ట ప్రకారం నడిచేలాగా ప్రేరేపిస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.